మిక్స్డ్ వెజిటబుల్ పకోడీ విత్ దమ్ బిర్యానీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీంట్లో గోబీ ఎక్కువగా వేస్తామండి. అదేనండి కాలీఫ్లవర్. ముందుగా మనం కాలీఫ్లవర్ను ఒక 2 తీసుకొని దాన్ని అయితే కనుక ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారము, ఉల్లిపాయలు, మసాలా అన్నీ వేసేసి మనము దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటామండి. తర్వాత వేరే దాంట్లో అవి కొంచెం ఉడకాలంటే వేగాలంటే టైం పడుతుంది కదా, దాన్ని వేరేగా పెట్టాలి. ఇంకో దాంట్లో అయితే క్యారెట్, బేబీ కార్న్స్, సోయా చంక్స్, క్యాప్సికమ్ చేసేటప్పుడు అయితే మనము అవి డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయండి. కొంచెం నీటిలో జస్ట్ ఇలాగ వేసేసి గట్టిగా పిండుకోవాలండి. ఎందుకంటే అందులో నీరు ఉండిపోతుంది. నీరు ఉండిపోతే మనము అది పకోడీలా చేసినా లేకపోతే డిష్ చేసినా బాగోదు. గట్టిగా పిండుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం సోయా చంక్స్ కూడా అలానే కదా, కాకపోతే సోయా చంక్స్ డ్రైగా ఉంటాయి, వెట్టగానే ఉంటాయి. అందువల్ల కొంచెం కేర్ఫుల్గా వండుకోవాలి. మనం సోయా చంక్స్ డ్రైగా ఉన్నవి చూడండి వేడి నీటిలో వేస్తాము. వేడి నీటిలో వేసి కొద్దిసేపు అయిన వెంటనే వాటిని మనం 2 సార్లు వేసి కడుక్కుంటాం కదా. కానీ క్యాప్సికమ్ని అలా కాదు, ముందుగానే కడిగేసి తర్వాత కట్ చేసి పెట్టుకుంటాం. ఇవన్నిటికీ పసుపు, ఉప్పు, కారం, మసాలా గుండ మరియు కొంచెం చనాపిండి, కొంచెం అరోట పిండి, అదేనండి కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసేయాలండి. వేసేసి వాటిలో కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటామండి. శనగపిండి అన్నీ వేసి శుభ్రంగా చేతితో కలుపుకోవాలి. దీన్ని వేరేగా కలుపుకోవాలి. మనం క్యాబేజీ ఎందుకంటే క్యాబేజీ గ్యాస్ టైం పడుతుంది. ఇదైతే 10 నిమిషాలు వేసుకోండి. ఇదేంటంటే మనం బిర్యానీ చేసి అందులో కలుపుకోవచ్చు. కలుపుకొని కొంచెం లేదు మనము వేరేగా స్నాక్ ఐటమ్ వరకు తినాలి అనుకుంటే అది అక్కడ కొంచెం మిక్స్ వెజిటబుల్ పకోడీ అలా కూడా తినచ్చు. ఎందుకంటే మామూలుగా క్యాప్సికమ్ పకోడీ వేరేగా వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే బేబీ కార్న్ పకోడీ అంటే అందరూ అన్నీ అందరూ నచ్చారు కదా, ఎవరికి ఏం కావాలంటే అందరూ తీసుకోవచ్చు. పక్కకు తీసుకోవాలి ఎలా వస్తుంది, ఎవరికి ఏ ఐటమ్ కావాలంటే అది తీసుకుంటారు. కానీ అన్నీ కలుపుకొని తిన్నప్పుడు మధ్యలో క్యాప్సికమ్ అయితే బాగుంటుంది. అందులో చిల్లీ కూడా వేసాం కదా, ఆనియన్స్, చిల్లీ మరియు అల్లం ముక్కలు వేసేసి మంచిగా ముక్కలకి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొంతమంది కరివేపాకు కూడా లాస్ట్లో వేయించిస్తారండి. ఆ కరివేపాకు కూడా కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఇదండి బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీలో కొంచెం మళ్ళీ మసాలా గుండ వేసేసి లాస్ట్లో అవి మనము చేసిన పకోడీలను కూడా అందులో వేసేసి కలిపేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు. ఈ గోబీ, సోయా చంక్స్, క్యాప్సికమ్, క్యారెట్ మరియు బేబీ కార్న్స్ ఇవన్నీ కూడా వేసుకొని మనం బిర్యానీని సర్వ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేసినవి మొత్తం కలిపిన తర్వాత ఇలా తయారైంది.